ఈరోజు మీరు ఒక తిమింగలంలాగా తెలంగాణ ఆస్తులను అన్నిటిని కూడా రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఏ విధంగా దోచుకుంటున్నారో అందరికీ తెలుస్తుంటే, ఈరోజు మీకు 18 గంటలు రాత్రింబవళ్ళు కష్టపడి పొంగులేటి పని చేస్తున్నాడని కితాబు ఇవ్వడానికి ఇంకొక తిమింగలం రేవంత్ రెడ్డి గారు మీ పక్కన ఉన్నారు. ఇక పొంగులేటి గారు మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష మాకు బీఆర్ఎస్కు రాదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక గొప్ప సంస్కారం, ఒక గొప్ప సంస్కృతి, ఆధారాలతోనే మాట్లాడాలని అందరినీ కూడా తర్ఫీదు ఇచ్చింది. కాబట్టి మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర కుక్కల భాష బీఆర్ఎస్ పార్టీకి రాదు. మేము అట్లా మాట్లాడాం. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు మీరు ఒక రెవెన్యూ మినిస్టర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. మీరు కేవలం నేను రాఘవ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న విషయాన్నే స్పష్టంగా చెప్పారు. మీ మాటల్లో గంటన్నర సేపు జరిగిన పత్రికా సమావేశంలో మీరు ప్రతిక్షణం కూడా రాఘవతో మీకున్న సంబంధాన్నే ప్రజల ముందు పెట్టారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తున్నది. మీరు నిజంగా రెవెన్యూ శాఖ మంత్రిని మర్చిపోయారు.